అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీకు కాలీఫ్లవర్, టొమాటో, ఉప్పు చేప ఎలా చేయాలో చేసి చూపిస్తానండి. దానికోసం మీకు ముందుగా బాగా వాష్ చేసి పెట్టుకున్న కాలీఫ్లవర్ అండి. నేను ఉప్పు, పసుపు వేసి వేడి నీళ్ళు వేసి బాగా కడిగి పెట్టుకున్నానండి. తర్వాత తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, చిన్నగా తరిగిన టొమాటో, శుభ్రంగా కడిగి పెట్టుకున్న ఉప్పు చేప, కొంచెం కొత్తిమీర, తర్వాత ఉప్పు, కారం, పసుపు, కొంచెం గరం మసాలా, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. ఉప్పు కొంచెం చూసి వేసుకోవాలండి, ఎందుకంటే ఉప్పు చేప కాబట్టి. ఇప్పుడు ఎలా చేయాలో మీకు చేసి చూపిస్తానండి. ఇలా ఒక తిరుగు తీసుకోవాలండి. ఇందులో ఆయిల్ పోసి వేడిన తర్వాత ఆయిల్, అందులో ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసేయాలండి. ఆ తర్వాత ఈ రెండో సైడు కడాయిలో ఉప్పు చేపలు ఫ్రై చేసుకోవాలండి. ఉల్లిపాయ ఫ్రై అయిపోయినాయండి. ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలండి. తర్వాత ఉప్పు చేపలు కూడా ఫ్రై అయిపోయాయండి. బాగా పచ్చివాసన పోయేంత ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు టమాటాలు కూడా ఫ్రై అయిపోయినాయండి. ఇందులో ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి అన్నీ వేసేసి బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు ఫ్రై అయిపోయిందండి. ఇందులో ఈ కప్పుతో 3 కప్పులు వాటర్ పోసుకోవాలండి. బాగా కలుపుకోవాలండి. కుక్కర్ మూత పెట్టేసి 2-3 విజిల్లు వేయించుకోవాలండి. కర్రీ అయిపోయిందండి. ఇందులో ఫైనల్గా ఉప్పు చేప వేసేసుకోవాలండి. తర్వాత పైన కొంచెం కొత్తిమీర కాసేపు ఉడకనివ్వాలండి. ఫైనల్గా అయితే కర్రీ అయిపోయిందండి. ఇలా చేసుకోవాలండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.